మన గుర్తు గాజు గ్లాసు. ఎంతో అదృష్టం చేయబట్టే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఎంచుకున్నారు. సో ఒకటే విషయం చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా వచ్చే నిధులన్నింటినీ ఆయన తినాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే ఒక్కో సినిమా చేస్తేనే ఆయనకి 80-100 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తారు. సో కాబట్టి మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఒక మార్పు కోరుకోండి. ఇన్నాళ్ళు వాళ్ళు చూశారు, వీళ్ళు చూశారు. ఇంతవరకు కొత్త వ్యక్తి అనే వ్యక్తి పిఠాపురంలో గెలవలేదు. ఇది పిఠాపురం చేస్తున్నటువంటి అదృష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ ఒక కంచుబాటుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మోడీ గారు వారణాసిని ఎంచుకుంటారు. అక్కడ ఆ అభివృద్ధి ఎక్కడ ఉంటుందో ఒకసారి ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు చూడండి. అమిత్ షా గారు గాంధీనగర్ ఎంచుకుంటారు. ఇంకోటి మన చంద్రబాబు నాయుడు గారు కొప్పును ఎంచుకుంటారు. అలా ఒక్కొక్క ఐకాన్ ప్లేస్ ని ఆ అధ్యక్షులు ఎంచుకున్నప్పుడు ఆ ప్లేస్ యొక్క అభివృద్ధి ఎలా జరుగుతుందంటే మీరు ఒక్కసారి ఈ యూట్యూబ్ లో సెర్చ్ చేసుకోండి. నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు నేను ఇక్కడ రాకపోయినా నా పిఠాపురం ప్రజలు నన్ను గెలిపిస్తారా అనే విధంగా ఇక్కడ ఒక్కసారి మానవత్వంతో ఆలోచించండి. కులాలు మతాలను పక్కన పెట్టండి, మానవత్వంతో ఆలోచించండి. అంటే 10 సంవత్సరాలుగా ప్రజలకు ఏదో చెయ్యాలనే ఒక సేవాభావంతో ఆయన తిరుగుతున్నారు. ప్రజలు కన్నీరు తొడాలని ఒక ఆకాంక్షతో ఆయన తిరుగుతున్నారు. ఈ రాజకీయాల్లోకి వచ్చి నేను డబ్బులు సంపాదించుకోవాలి, ఈ రాజకీయాల్లోకి వచ్చి నేను మేనలో మిత్రులు కలుపుకోవాలి, ఈ రాజకీయాల్లోకి వచ్చి నేను ఆస్తులు సంపాదించుకోవాలనే ఉద్దేశం కళ్యాణ్ గారికి ఉందా? ఆయన ఉన్న డబ్బే ఇస్తున్నారు. సో ఇటువంటి సదావకాశం పిఠాపురం ప్రజలకు వచ్చినప్పుడు నేను చెప్తున్నాను, మీరందరూ గుండెల మీద చేసుకొని 13వ తారీఖు గాజు గుర్తుకు మీరు ఓటు వేయాలి. మీరు ఒక్క చిన్న విషయం ఆలోచించండి. లాస్ట్ టైం 2019 మొన్నే కదా ఓటేసినట్టుంది, అప్పుడే 2024 వచ్చేసింది. సో గడిచిన పోయిన కాలం ఒక క్షణంతో సమానం. అప్పటికి ఇప్పటికి మీ జీవితాల్లో ఏదో పెద్ద మార్పులే వచ్చేసిందో లేదు కదా, అది అద్భుతం. అటువంటి మీరు ఊహించినటువంటి మార్పులు రావాలి అంటే ఒక ఐకాన్ పర్సన్ గా మనం ఇక్కడ ఎంచుకున్నాము అంటే డెఫినెట్ గా అభివృద్ధి అనేది పిఠాపురం అభివృద్ధి అనేది దేశం మొత్తం తిరిగి చూసే విధంగా కళ్యాణ్ గారు చేస్తారు. నిజంగా చెప్తున్నాను, పిఠాపురం వాసులు ఒక అదృష్టం ఉంది. అందుకే మీ అదృష్టం జరిగింది. 13వ తారీఖు గాజు గుర్తు. అలాగే ఎంపీగా టీటే ఉదయ్ గారు, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారిని మనం గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. ఉదయ్ గారిది ఈవీఎం ఎలక్ట్రానిక్ విషయంలో 9వ నెంబర్ కాలంలో ఉంటుంది. గాజు గ్లాసు దానికి గుర్తాన్ని మనం ఓకేనా? పొద్దున్నైంది మేడం, మనమంతా మాట్లాడుతూ ఒక పూలు వచ్చింది. ఆ పూలతో జాగ్రత్తగా అదే. సో కాబట్టి ఇది ఏదో మేము ఇంకో విషయం కూడా చెప్తాం. సినిమా వాళ్ళు వచ్చాం, సినిమాలో చెప్తే మీరు వేసేస్తారా ఓట్లు అనేది ఎప్పుడు నమ్మేదిగా. అలా సినిమా వాళ్ళు వచ్చి చెప్తే ఓట్లు వేస్తారంటే ఇంతకుముందు ఎంతో మంది సినిమాలు నిలబడప్పుడు తెలుసుకోవాలి. సో అలా కాదు, ఒక్కసారి మానవత్వంతో ఆలోచిద్దాం, మనకున్న ఒక మనసుతో ఆలోచిద్దాం. ఎంత కష్టపడుతున్నారా పవన్ కళ్యాణ్ గారు, ఆయన మీకు సేవ చేయాలని, మీ కంట నీరు చూడాలని, సొంతంగా డబ్బులు కూడా మీకు ఖర్చు పెట్టే స్థాయికి రోజు ఆయన వచ్చాడంటే ఆయన గెలిపించుకుందాం అనేది ఎలాగో జరుగుతుంది నాకు తెలుసు, మీకు తెలుసు. మెజారిటీ ఎంత అనేది గెలిపించుకున్న గురించి మాట్లాడకూడదు. మెజారిటీ అనేది దేశం మొత్తం ఒక మెజారిటీ అనేది ఇంత గొప్పగా వస్తుందా అని దేశం మొత్తం పిఠాపురం వైపు తిరిగి చూసేలా మీరు చేయాలి, చేయాలి. సో దీనికి మీరు నాకందరూ 13వ తారీఖు గాజు గ్లాస్ మనం ఓటు వేసి ఇక్కడ జనసేన జెండా ఆకాశం అంటూ ఎత్తే విధంగా మనం చేస్తున్నాం అనే దానికి అందరూ ఒకసారి చేయలేదు ప్రామిస్ చేయండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు, జై మోడీ. అంతే కదా? లవ్ యూ, థ్యాంక్ యూ, బాయ్. అదే అంతే కదా, నేను చెప్పింది విన్నావు కదా. అది